మదనపల్లి డివిజన్ పరిధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అనుమతులు పొందాలని మదనపల్లి డీఎస్పీ డి కొండయ్యనాయుడు సూచించారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, అనుమతి లేని వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థల యజమానుల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకోవాలని, వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదని, మండపాలకు అవసరమైన విద్యుత్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సెలార్లు, కాంప్లెక్స్లో విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల నిషేధం ఉంటుందని, మండపాల వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద వాలంటీర్లు గుర్తింపు బ్యాడ్జీలు ధరించాలని, రాత్రి సమయంలో ఖచ్చితంగా కాపలా ఉండాలని వివరించారు. మండపాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు ఉంచుకోవాలని, విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే మార్గం, సమయం వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలని, మండపాల ఏర్పాటు సంబంధించిన పత్రాలను జతచేసి సెప్టెంబర్ 6వ తేదీలోపు పోలీసుల అనుమతి పొందాలని సూచించారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా, వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు మరియు వినాయక మండపాలు పెట్టదలుచుకున్న వారు పోలీసుల నుండి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలను. పోలీసు పర్మిషన్ లేకుండా పెట్టే వినాయక మండపాలు చట్ట విరుద్ధమైనవిగా భావించి వాటిని తొలగించబడను. అదేవిధంగా ప్రతి వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుల్ని ప్రతిష్ఠించే సంఘం వారు డే అండ్ నైట్ వాళ్ళు కాపలాగా ఉండవలను. అంతేకాకుండా నడి రోడ్డులో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠ చేయకూడదు. రోడ్డుకు పక్కన ట్రాఫిక్ అంతరాయం లేకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. అట్లు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడినవి. ముఖ్యంగా యూత్ ఈ వినాయక చవితి సందర్భంగా చందాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా ఆ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వారిపైన చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము. ఇది అందరికీ, యూత్కు ముఖ్యంగా ఈ వినాయక పెట్టే వాళ్లకు ఈ చందాల విషయంలో గట్టిగా వార్నింగ్ ఇవ్వడమైంది.